చిత్ర పరిశ్రమ అబద్ధంలో మాయలో ఉందా, లేకపోతే రియలిస్టిక్ వేలో ఉందా? చిత్ర పరిశ్రమ అంటూ లేదు, పరిశ్రమ కాదు ఇది, ఇండివిజువల్స్ లైఫ్ కదా, ఎవళ్ళ ఇండివిజువల్స్ లైఫ్. మనం ఏం చేస్తామంటే దీన్ని ఇండస్ట్రీ అని, పరిశ్రమ అని అది విచిత్రమైన పేర్లు పెట్టుకుని అది అబద్ధంలో ఉందా నిజంలో ఉందా అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎవడి బతుకాడు బతుకుతూ ఉంటాడు, ఎవడ రియలిస్టిక్ లైఫ్ వాళ్ళకి తెలుసు కదా, ఉన్నవాడికి ఉన్నది పోయినోడికి పోయింది. సో వాళ్ళ బతుకు అందరిని గురించి మనం ఇక్కడ కూర్చొని చర్చించుకుంటాం. అది రియల్ చర్చించుకుంటాం, అబద్ధం చర్చించుకుంటాం అనేది మనకు తెలియాలి. అంటే పరిశ్రమే కదా సార్, ఇప్పుడు కొన్ని వందల వేల పరిశ్రమలు, ఇప్పుడు కార్మికులు సినిమాలు నడుస్తున్నంత కాలం ఆ కార్మికులు పని దొరుకుతుంది. సో దాని గురించి వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడక్కర్లేదు. ఇదేంటి కంటింజెంట్ కార్మికులు, అందరికీ గ్యారంటీ లేదు. యూనియన్లో ఉన్న వాళ్ళంతా మాకు ఉద్యోగాలు కావాలంటే జరగవు. యూనియన్లో మెంబర్షిప్ తీసుకున్నంత లోపల ఉద్యోగాలు వస్తాయి అనుకోవటం కాదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసిన వాడల్లా ప్రొడ్యూసర్ అయిపోక్కర్లేదు, అయిన వాడి సినిమాల్లో సూపర్ హిట్ అవ్వక్కర్లేదు. సో ఇంకా నిజం అబద్ధం దీంట్లో ఉంది. స్టూడియో ఓనర్స్, స్టూడియోలు పెట్టినవాడు ప్రతి స్టూడియోలోనూ మేము షూటింగ్ చేయక్కర్లేదు, వాళ్ళు కూడా ప్రతి వాళ్ళని అలౌ చేయక్కర్లేదు. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఎవరి బతుకాళ్ళదే కదా ఇక్కడ. కరెక్టే సార్, కానీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ కదా సార్ ఇది. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ అయినా, ఒక పరిశ్రమ అయినా, వేరేదైనా వాటన్నిట్లో మీకు రెగ్యులర్ లేబర్ ఉంటుంది. ఇది అట్లా కాదు, 3 నెలలకి 6 నెలలకి చరిత్రలు మారిపోతూ ఉంటాయి. ఎవరి చరిత్ర వాళ్ళకి మారిపోతున్నారు. 6 నెలలు అయిపోయేసరికి సినిమా అయిపోయింది, ఆ సినిమాతో ఉండే యూనిట్ డిస్లొకేట్ అయిపోతాను. ప్రొడ్యూసర్ ఉంటాడు, మాయమైపోతాడు. సో ఎవరు దీనికి యజమాని లేడు. మిగతా మీరు చెప్పే ఫ్యాక్టరీస్కి గవర్నమెంట్ సర్వెంట్ అయితే గవర్నమెంట్ సర్వెంట్ అవుతాడు, ఫ్యాక్టరీస్ అయితే ఫ్యాక్టరీ ఓనర్స్ ఉంటారు, లేదా గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ అవుతాయి. దాన్ని పర్మనెంట్గా ఉన్నంత కాలం ఉంటుంది, దుకాణం మూసేసేదాకా. ఈ దుకాణం అసలు మూసేస్తారని తెలుసు, మనం ఎంటర్ అయ్యే రోజునే మూసేస్తారని తెలుసు. లైట్ మెన్ అనుకోండి, ఆ 30 రోజులు 40 రోజులు, ఇప్పుడు 100 రోజులు 200 రోజులు చేస్తున్నారు. అన్ని రోజులే ఉంటుంది ఆ షూటింగ్, ఉన్న రోజులు వాళ్ళతో పని చేస్తారు. వాళ్ళు మళ్ళీ మధ్యలో వేరే చోట కూడా చేస్తూ ఉంటారు గ్యాపుల్లో. సో ఎవరు ఎంప్లాయీ ఎవరు కాదంటానికి, ఎవరు ఎక్కడ ఎంప్లాయీ కాదు, దే ఆర్ కంటింజెంట్ లేబర్.